ఐబొమ్మ ఇక కనిపించదు. ఇన్ని రోజులు దమ్ముంటే పట్టుకోర షికావత్ అని సవాల్ విసిరిన రవితోనే పోలీసులు ఆ సైట్ ని క్లోజ్ చేయించారు. 2 కంపెనీల సీఈఓ నుండి పైరసీ కింగ్ గా ఎదిగిన రవి జీవితంలోని దిమ్మ తిరిగే నిజాలు. హవెలు హాయ్ హలో, వెల్కమ్ టు దిశ టీవీ. పాములు పట్టేవాడు పాము కాటికే పోయినట్లు ఇన్నాళ్ళు పైరసీ సినిమాలతో సినీ ఇండస్ట్రీని నిద్ర పట్టకుండా చేసిన నిందితుడితోనే ఆ వెబ్సైట్లు క్లోజ్ చేయించారు పోలీసులు. మా దగ్గర కోట్ల మంది డేటా ఉంది, మా మీద ఫోకస్ చేయకండి, మమ్మల్ని ఎవరు ఆపలేరు, పట్టుకోలేరంటూ గతంలో తమకు సవాల్ విసిరిన ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవితోనే పోలీసులు ఆ వెబ్సైట్లను మూసి తమ సత్తా ఏంటో నేరగాళ్లకు చూపించారు. విదేశాల నుంచి హైదరాబాద్ చేరుకున్నటువంటి అతడిని పోలీసులు చాకచక్యంగా పట్టుకోవడం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. రవిని న్యాయస్థానం ఎదుట హాజరుపరచగా అతడికి 14 రోజుల రిమాండ్ విధించారు. ఈ టైంలోనే రవికి సంబంధించినటువంటి అనేక సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 2 కంపెనీలకు సీఈఓ స్థాయి నుంచి పైరసీ కింగ్ గా నేరాల బాట పట్టే వరకు అతడి జీవితంలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయో అన్ని ఇప్పుడు బయటకు వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లోని విశాఖ జిల్లాలోని సాలిపేట గ్రామంలో సాదాసీదా కుటుంబంలో పుట్టిన ఇమ్మడి రవి చిన్నప్పటి నుంచే చదువులో చురుకైన విద్యార్థి. ఐటీ ఫీల్డ్ పై ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉండడంతో హైదరాబాద్ లో ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన తర్వాత ముంబైలో ఎంబీఏ చదివాడు. కుటుంబం మధ్యతరగతి అయినా అతనిలోని టాలెంట్ చూసిన వారంతా భవిష్యత్తులో పెద్ద పెద్ద కంపెనీల్లో పనిచేసే అవకాశాలుంటాయని భావించారు. చదువు కంప్లీట్ అయ్యాక రవి కొంతకాలం సాఫ్ట్వేర్ జాబ్ చేశాడు. ఆ తర్వాత తనకంటూ సొంతంగా సంస్థలను ఏర్పాటు చేయాలని డిసైడ్ అయ్యాడు. గెటింగ్ యాప్, ఈఆర్, ఇన్సోటెక్ వంటి 2 కంపెనీలను ప్రారంభించాడు. మొదట బాగానే సాగిన వ్యాపార కారణాలు, వ్యక్తిగత ఒత్తిడులతో ఆ కంపెనీలను మూసివేయాల్సి వచ్చింది. ఇదే టైంలో రవి ప్రేమించి పెళ్లాడిన భార్యతో కూడా విభేదాలు పెరిగి 4 ఏళ్ల క్రితం విడిపోయారు. ఈ వ్యక్తిగత లోటు అతడి మనసు, జీవన విధానాన్ని పూర్తిగా మార్చేస్తుందని అతడి పరిచయస్తులు చెబుతున్నారు. అందరితో దూరంగా ఉండాలని నిర్ణయించుకున్న రవి 2018 నుంచి కూకట్పల్లిలోని గేటెడ్ కమ్యూనిటీలో ఒంటరిగానే జీవనం సాగిస్తున్నాడు. అప్పుడప్పుడు విదేశాలకు వెళ్లడం అతడి జీవితంలో భాగమైపోయింది. టెక్నికల్ గా ఎంతో టాలెంటెడ్ అయిన రవి తన తెలివిని సరైన దారిలో వినియోగిస్తే దేశానికి ఉపయోగపడే స్థాయికి వెళ్లేవాడు. కానీ వ్యక్తిగత కష్టాలు, ఒంటరితనం, దారి తప్పిన ఆలోచనలు అతడిని నేర ప్రపంచం వైపు మళ్లించాయి. ఒక దశలో అతడు ఓటీటీ ప్లాట్ఫారంల సర్వర్లను హ్యాక్ చేసిన పద్ధతులు నేర్చుకున్నాడు. కొత్త సినిమాలు, వెబ్ సిరీస్లను ఎన్క్రిప్ట్ చేసినటువంటి ఫార్మాట్ లో నుంచి ఎక్స్ట్రాక్ట్ చేయడం, సర్వర్లను బ్రీచ్ చేయడం వంటి టెక్నికల్లో రవి టాలెంట్ ఉంది. అక్కడి నుంచి స్టార్ట్ అయినటువంటి ఆయన ప్రయాణం క్రమంగా పెద్ద పైరసీ నెట్వర్క్ గా మారింది. 100కు పైగా డొమైన్లను కొనుగోలు చేసి ఐబొమ్మ, బప్పం వంటి సైట్లను రూపొందించాడు. సినిమాలు తొలగించిన వెంటనే కొత్త సైట్లలో ప్రత్యామ్నాయంగా ఇచ్చేవాడు. విపిఎన్లతో లొకేషన్ను మార్చి ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్నట్లు చూపించాడు. హార్డ్ డిస్క్లలో వేల సినిమాలు నిల్వ చేసి అవి తిరిగి అప్లోడ్ చేసేవాడు. యూకే కేంద్రంగా టెక్నికల్ టీంను ఏర్పాటు చేసినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అతడు చేసినటువంటి పని ఒంటరిగా చేసిన చిన్న నేరం కాదు. టాలీవుడ్, బాలీవుడ్, మలయాళం, కన్నడ, తమిళ్ ఇలా అన్ని ఇండస్ట్రీలు నష్టాన్ని చవిచూశాయి. పైరసీకి కవర్ గా ఉన్నటువంటి సైట్లలో ఆన్లైన్ బెట్టింగ్, గేమింగ్ యాప్లను యాడ్స్ పెట్టడం ద్వారా భారీ డబ్బు సంపాదించాడని విచారణ అధికారులు చెబుతున్నారు. ఇమ్మడి రవిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసినటువంటి తర్వాత అతడి స్వగ్రామం విశాఖ సమీపంలోని సాలిపేటలో వాతావరణం గందరగోళంగా మారింది. రవి అరెస్ట్ పై అతడి తండ్రి స్పందిస్తూ, ఎన్నో ఏళ్లుగా అతడితో మాకు సంబంధాలు లేవు, మంచి చదువు చదివి మంచి పనులు చేయడానికి అవకాశం ఉండి ఇలాంటి తప్పుడు దారిలో నడిచాడు, కుటుంబానికి చెడ్డ పేరు తెచ్చాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక రవి అరెస్టుకు కారణమైనటువంటి నేపథ్యం బయటకు రావడం మరింత సంచలనంగా మారింది. ఈ మొత్తం ఆపరేషన్ వెనుక రవి భార్య కీలక పాత్ర పోషించిందనే విషయమే ఇప్పుడు ఇంటర్నెట్ కుదిపేస్తుంది. విదేశాల్లో ఉంటున్నటువంటి రవికి కొంతకాలంగా భార్యతో విభేదాలున్నాయి. అందుకు విడాకుల చర్చ కోసం రవి హైదరాబాద్కు వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ని ఆమె సీక్రెట్ గా సైబర్ క్రైమ్ ఆఫీసర్స్ కి అందించడంతో పోలీసులు ఈ ఆపరేషన్ ను విజయవంతంగా కంప్లీట్ చేశారు. ఆమె అందించినటువంటి టైం లైన్, లొకేషన్ వివరాల ఆధారంగా రవిని ట్రాక్ చేసినటువంటి పోలీసులు ఫ్రాన్స్ నుండి అర్ధరాత్రి హైదరాబాద్ చేరుకున్న రవిని కూకట్పల్లి వద్ద అదుపులోకి తీసుకున్నారు. రవిని అరెస్ట్ చేయడంతోనే కాదు, అతను కొన్నాళ్లుగా నడిపిస్తున్నటువంటి పైరసీ సామ్రాజ్యాన్ని కంప్లీట్ గా నిలిపివేయించడంలో పోలీసులు విజయం సాధించారు. కోట్ల మంది డేటా ఉంది, ఈ వెబ్సైట్ ను టచ్ చేయొద్దంటూ రవి గతంలో పోలీసులపై విసిరిన సవాలే ఈ కేసులో మలుపు తెచ్చింది. అరెస్ట్ తర్వాత రవి ల్యాప్టాప్లు,
వెబ్ లాగిన్లు, సర్వర్ వివరాలను పోలీసులు స్వాధీనం చేసుకొని అతడి సమక్షంలోనే ఐబొమ్మ, బప్పం టీవీ వంటి పైరసీ వేదికలను శాశ్వతంగా బ్లాక్ చేయించారు. విదేశీ సర్వర్ల ద్వారా నడుస్తున్నటువంటి ఈ ఫార్మాట్లను డియాక్టివేట్ చేయడంలో రవి సహకారం తీసుకోవడం పోలీసులు వ్యూహాత్మక విజయంగా చెప్పుకోవచ్చు. ప్రజెంట్ పోలీసులు రవి నుంచి స్వాధీనం చేసుకున్నటువంటి వందల సంఖ్యలో హార్డ్ డిస్క్లను, అతడి బ్యాంక్ లావాదేవీలను, పైరసీ ద్వారా వచ్చినటువంటి అక్రమ ఆదాయ మార్గాలను నిశ్చితంగా పరిశీలిస్తున్నారు. ఈ పైరసీ నెట్వర్క్ వెనుక ఉన్నటువంటి ఇతర వ్యక్తులపై కూడా దర్యాప్తు ప్రారంభమైంది. రవిని మరింత సమాచారం కోసం కస్టడీకి తీసుకోవాలని సైబర్ క్రైమ్ విభాగం సోమవారం నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేయనుంది. ఇమ్మడి రవిని పట్టుకునే క్రమంలో అతడి భార్య ఇచ్చినటువంటి సమాచారమే కేసును ముగింపు దిశగా తీసుకెళ్లింది. ఆమె సహకారాన్ని కొందరు భార్యాభర్తల మధ్య ఉన్న విభేదాల తీవ్రతగా చూస్తుండగా మరికొందరు మాత్రం ఆమె ధైర్యం వల్లే తెలుగు సినిమా పరిశ్రమ పెద్ద నష్టాన్ని తప్పించుకుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఒక టాలెంటెడ్ యువకుడు, మంచి అవకాశాలున్న వ్యక్తి తప్పుడు నిర్ణయాల వల్ల నేర ప్రపంచంలోకి జారిపోయిన కథ ఇది. రవి అరెస్ట్తో పైరసీ నెట్వర్క్ ఒక పెద్ద దెబ్బ పడినా తన వెనుక ఇంకా ఎవరెవరున్నారు, ఎలాంటి వ్యవస్థ ఎలా పనిచేస్తుందన్న దానిపై పోలీసులు విచారణ కొనసాగుతుంది. అయితే సోషల్ మీడియాలో రవికి మద్దతుగా కొందరు పోస్టులు పెట్టడం ఆశ్చర్యపరుస్తుంది. ఈ నేపథ్యంలోనే పైరసీ చేస్తున్నటువంటి వారినే కాదు, వారికి మద్దతు ఇస్తున్నటువంటి వారిపై కూడా పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.